రాజా మున్సిపాలిటీ పరిధిలో చాలామంది వరకు ఈరోజు చూసుకున్నట్లయితే మత్స్యకారులందరూ రోడ్డెక్కే పరిస్థితి అయితే జరిగే పరిస్థితి కనిపించింది. అందులో బాగా మాకు అన్యాయం జరిగిందంటూ ఈరోజు రోడ్డెక్కి తమ యొక్క నిరసన చేసి ర్యాలీ చేసే పరిస్థితి కనిపించింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మనతో పాటు వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటనేది పాటు మత్స్యకారులు మనతో పాటు ఉన్నారు. వారి మాటలు ఒకసారి విందాం. చెప్పండి గురుగారు, అసలు ఏంటి మీ అన్యాయం జరిగింది అంటున్నారు? మీకు ఏంటి ఇది రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రాజాంలోన ఇక్కడ సంఘ సభ్యులు ఫిషర్మెన్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళం చాలామంది ఉన్నాం. ఇతర కులాలు షాపులు పెట్టేసి చేపల స్టోరేజ్ ఉంచుకొని మా జీవనోపాధులు కొల్లగొడుతున్నారు. అలాగే చాలా ఇప్పుడు ఒక షాపు 2 షాపులు అని అనుకుంటే అలాగా చాలా 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 ఎక్కువైపోయి మా జీవనోపాధులు కోల్పోతున్నాం. ఇలాగా ఈ ఫిషర్మెన్లు మేమందరం కూడాను వలస ఏవో తాపీ పనులకి ఏవైనా అదర్ రిక్షా పనులకి కూడాను మా మత్స్య కార్మికులందరూ వెళ్ళేసి అన్యాయం అయిపోతున్నారు. ఇప్పుడు ఆ షాపులు ఇతర షాపులని మాకు ఇక్కడ ఒక సంఘం అని ఉంది, ఒక శాఖ ఉన్నది, మాకు ఒక మినిస్టర్ ఉన్నారు. మా మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు, మాకు ఒక శాఖ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. ఇన్ని ఉన్నా కూడాను మాకు మా పరిస్థితులు కట్టను అన్యాయం జరిగిపోతుంది. ఇప్పుడు ప్రతిదానికి కూడా జీవోలు కానీ ఏమి కానీ ఉండవు. ఈ రోజు నుంచి ఒక కుమ్మరోడ్ వీధిలోకి కుండ తీసుకెళ్తేనే కుండ బద్దలు కొట్టేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు నుంచి ఒక పక్క పంతులు కూడాను, ఒక పంతులు వస్తే మన ఎవరైతే ఆనవాయితీ ఉంటుందో ఆ పంతులే చెయ్యాలి, ఇంకో పంతులు అయితే కానీ ఇది కాదు. అలాగే ఈ చేపలు అమ్మడం చేపలు పట్టడం కూడా మా కుల వృత్తి. వేరే కులాలు వచ్చేసి ఈ విధంగా మమ్మల్ని షాపులు పెట్టేసి అలాగా గవర్నమెంట్ లైసెన్సులు గట్టా ఇచ్చిస్తే మా ఫిషర్మెన్లు మత్స్య కార్మికులు అందరం రోడ్డుపై అన్యాయం అయిపోతాం. మా పిల్లలు మేము కూడా మాకు ఇంకో దారి లేదు. చేపలు పట్టడము, చేపలు అమ్మడం, చేపలు పెంచటే మా వృత్తి 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 వృత్తి. మీరు చెప్పండి బ్రదర్, మీరు ఫిషర్మెన్గా ఈరోజు రాజంపట్నంలో మీరు ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు? ఈరోజు ప్రధాన మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ మరేటి కాదండి, ఇతరుల షాపులు పెట్టడం డిమాండ్ అండి. మాకు 360 మంది మా వాటి మీద చేపలు పెంచడం, చేపలు అమ్ముకోవడం మాకు రెండో పని రాదండి. మా వృత్తి ఇదేనండి, చేపలు పట్టడం, చేపలు అమ్మడం. అందువల్ల మాకు ఇతరులు షాపులు పెట్టేసి చేపలు అమ్మిస్తే మా పరిస్థితి ఏంటి, మా బతుకేట్ అవుతాయి, మా పిల్లల పరిస్థితి కూడా మాకు ఏట్ అవుతుంది. అందుకే మేము దీని గురించి డిమాండ్ కోరుకుంటున్నాం. ఇతర ఆఫీసులు మేము కోరుకుంటుంది ఇదే. మీరు చెప్పండి బ్రదరు, ఈ ఫిషర్మెన్లుగా మీరు ఎంత బాధపడ్డారు? ఈ ఇతర కులాలు పెడుతున్నారు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. ఈరోజు ప్రధానంగా మీరు ఏం కార్యక్రమం చేపట్టారు? ఈరోజు ప్రధాన కారణం అనేసి అంటే మనకి మా మత్స్యకార సహకార సంఘం శ్రీ మల్లికార్జున స్వదేశీ మత్స్యకార సహకార సంఘం రాజాం, మేము ఇందులో 360 కుటుంబాల దాకా ఉన్నాం. మా యొక్క ఇతరులు షాపులు ఇక్కడికి వేసి రాజాం మార్కెట్లో వేసి మా యొక్క జీవనోపాధిని పొట్టకూటిపై కొడుతున్నారు. దీనివల్ల పెద్దలు అలాగే అధికారులు స్పందించి ఆ యొక్క షాపుల్ని క్లోజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే లైసెన్స్ కూడా ఈరోజు అనకూడదు, కానీ లైసెన్స్ కూడా మా యొక్క షాపులు తీసుకొని మేము చేస్తున్నాం. అలాగే గవర్నమెంట్ వారి సహకారంతో చెరువులు కూడా చేస్తున్నాం. కానీ చెరువులు చేసి పెట్టుబడులు పెట్టి నానా కష్టాలు పడి రాత్రి అనకూడదు, కానీ కుటుంబాన్ని కూడా వదిలి కాపలాలకు వెళ్ళి నానా పాటలు పడుతున్నాం. కానీ వాళ్ళు సింపుల్గా రోడ్ల మీద షాపులు పెట్టేసి మా యొక్క బతుకు తెరువుని పొట్టకూటిపై కొడుతున్నారు. మా యొక్క జీవనోపాధి అవకాశం లేకుండా చేస్తున్నారు. అలాగే మేము చదువుకోకుండా ఇలాంటి పనులు చేస్తున్నాం, ఎందుకంటే మా యొక్క వృత్తి. అలాగే మా యొక్క పిల్లలకు చదువు సంధ్యలు ఉండాలంటే మేము చాలా కష్టపడితేనే పొట్ట నిండుతుంది. కావున ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అలాగే అధికారులు కూడా దీన్ని స్పందించి లైసెన్స్ లేని షాపుల్ని క్లోజ్ చేసే విధంగా చేస్తారని కోరుచున్నాం. అలాగే మన యొక్క ఇంతమంది ముందు కూడా మేము అనకూడదు, కానీ గవర్నమెంట్కి పన్నులు కట్టేసుకొని ఏదో నానా పాటలు పడి పన్నులు కడుతున్నాం. పన్నులు కట్టి ఈ యొక్క అవకాశాన్ని మేము చేసి మా యొక్క దీనికి లేకుండా చేస్తున్నారు. కావున మీ అందరూ దయచేసి అధికారులు దయచేసి లైసెన్స్ లేని షాపుల్ని క్లోజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుచున్నాం. మీరు సహకరిస్తారని కోరుచున్నాం. చిన్నలు పెద్దలు నమస్కారం. ఇది ఇక్కడ పరిచయం చూసుకున్నట్లయితే ఏదైతే విజయనగరం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలో చూసుకున్నట్లయితే సుమారుగా 300 కుటుంబాలు అయితే మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళు కేవలం తాతల ముత్తాతల నుంచి ఇదే వేట కొనసాగించే పరిస్థితి. వీళ్ళైతే పేదరికం అని చెప్పేసి మాకు చదువుకెళ్ళిన పరిస్థితి, ఇదే వృత్తి మీద బతుకుతున్నామని, ఈ వృత్తిని కాకుండా మరొక వేరే కులాలస్తులైతే మాత్రం ఈ వృత్తిని పెట్టి అయితే మాత్రం మా పట్టును కొడుతున్నారని చెప్పేసి ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి ఎవరైతే మంత్రి
అచ్చెన్నాయుడు ఉన్నారు. దీనిపై అయితే దృష్టి పెట్టాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేసే పరిస్థితి. మేమైతే మాత్రం మొదటి నుంచి ఇదే ఆచారం తప్ప నమ్ముకుంటున్నాం తప్ప మాకు వేరే ఆధారం లేదు. అటువంటిది మా పొట్ల మీద కొడుతున్నారు. వేరే ప్రభుత్వాలు పెట్టయితే మాత్రం ఈ చేపల వ్యాపారం పెట్టయితే మాత్రం మా పొట్టలు కొట్టే పరిస్థితి కనిపించింది. దీనిపై అయితే సమగ్ర దర్యాప్తు చేసి అయితే అధికారులు దీనిపై దృష్టి పెట్టి మా పట్ట కొట్టకుండా మాకు ఉండేటట్టు ప్రధానం చూడాలని చెప్పేసి అయితే మత్స్యకారులు కోరుకునే పరిస్థితి. అంతేకాకుండా మేము ఉన్న ప్రతిదీ అయితే మాత్రం లైసెన్సులతో పెట్టి కూడుకుని ఉన్నాం. అది వేరే వాళ్ళు అయితే ఎటువంటి లైసెన్స్ లేకుండా అయితే మాత్రం వ్యాపారాలు పెట్టి అయితే మా జీవనాధారంపై కొడుతున్నారని చెప్పేసి అయితే మాత్రం మత్స్యకారులు ఆరోగ్యం పెంచే పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు రాజా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కలిపి ఈ రోజు అయితే నిరసన ర్యాలీకి అయితే మున్సిపాలిటీ అధికారికి సంబంధించి అయితే మాత్రం కమిషనర్కి ఈరోజు మా యొక్క డిమాండ్లను ప్రధానంగా అయితే న్యాయం చేయాలని చెప్పేసి మున్సిపాలిటీ అధికారికి ఎవరైతే కమిషనర్ ఉన్నారో వినతిపత్రం ఇచ్చే పరిస్థితి కనిపించింది. రాజా మున్సిపాలిటీ పరిధి నుంచి సురేష్ RTV.